సీట్లు 234 కాగా అక్కడ డిఎంకే ఏఐడిఎంకే తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అసలు ఏంటి ప్రజలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ శ్రీదేవి. మొత్తానికి మనం చూస్తున్నాం తమిళనాడుకి సంబంధించి 234 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 118 మ్యాజిక్ ఫిగర్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మొత్తం 3 పార్టీలు అంటే ఎస్పీఏ గ్రూప్ 1, తర్వాత ఎన్డీఏ 2తో పాటు టీవీకే వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి. ఈ ఎస్పీఏలో డిఎంకే సారథ్యం వహిస్తుంది. సో డిఎంకే 164 స్థానాలు, అలాగే కాంగ్రెస్ ఒక 28 స్థానాల్లో, డిఎండికే ఒక 10 స్థానాల్లో, వీకేసీ ఒక 10 స్థానాలు. సో ఈ విధంగా అక్కడ దాదాపుగా కూడా 234 స్థానాల్లో ఎస్పీఏ కూటమి పోటీ చేస్తుంది. అలాగే ఎన్డీఏ కూటమిలో వచ్చేసి అన్నాడీఎంకే, అలాగే బీజేపీ, పిఎంకే, సో ఈ 3 కూటమిలు అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే టీవీకే విజయ్ 234 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకేకి అధికారం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ డిఎంకేని అధికారాన్ని ఫామ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు అదే అంశాన్ని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో రీసెంట్గా మనం చూసాం పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో ఈ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే అక్కడ 234 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపు 125 నుంచి 145 స్థానాల్లో అక్కడ పీపుల్స్ పల్స్కి సంబంధించినటువంటి సంస్థ సర్వే చేపట్టి ఈ సర్వేలో దాదాపు అన్నాడీఎంకేకి వచ్చేసి 65 నుంచి 80 స్థానాలతో మరొకసారి అక్కడ ప్రతిపక్షానికి చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే డిఎంకే ఒక 125 నుంచి 145 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇక టీవీకి 18 నుంచి 24 స్థానాలు అధికారంలోకి వచ్చేటటువంటి వాళ్ళకి 18 నుంచి 24 స్థానాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి పీపుల్స్ పల్స్కి సంబంధించినటువంటి సర్వే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో గతంలో కూడా మనం చూసాం పీపుల్స్ పల్స్ సర్వే ఇచ్చినటువంటి దాదాపుగా కూడా సర్వే కొంత వాస్తవికతకి దగ్గరగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇక డిఎంకేకి 38.4% ఓట్ బ్యాంక్, అలాగే అన్నాడీఎంకేకి 31.5% ఓట్లు వచ్చేటువంటి అవకాశాలు, అలాగే టీవీకేకి 23.6% వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే తమిళనాడులో భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడం అంటే ఇటీవల జరిగినటువంటి ఒకే విడతలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో అక్కడ పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా కూడా అన్ని పార్టీలు ఖచ్చితంగా ఈసారి రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్రను తిరగరారని చెప్పేసి డిఎంకే, అలాగే అన్నాడీఎంకే జయలలిత లేనటువంటి అన్నాడీఎంకే సో ఇక్కడ అధికారంలోకి రావాలి బీజేపీ తోటి జతగట్టి అని చెప్పేసి సో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఇక మూడో ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి టీవీకే విజయ్ కూడా ఈసారి గేమ్ చేంజర్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన కూడా ఈ బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు వచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ లో చూస్తుంటే దాదాపుగా కూడా అన్ని గ్రూప్స్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి దాదాపుగా కూడా అన్ని గ్రూప్స్ లో కూడా ప్రస్తుతానికి అక్కడ డిఎంకే అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అన్ని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మనం కొన్ని ఎగ్జిట్ ఫలితాలు కానీ చూస్తే ఇందాక నేను మీకు కొన్ని చెప్పాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఓట్ షేర్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి పల్స్ టుడే సర్వే అనేసి ఒకటి ఇచ్చింది. ఇది తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అనేక రకాల పార్టీలకు కూడా వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని చూస్తే డిఎంకేకి వచ్చేసి ఒక 43% ఆఫ్ ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అన్నాడీఎంకేకి వచ్చేసి 35%, టీవీకి ఒక 14% వరకు కూడా ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం అని చెప్పేసి వాళ్ళ సర్వే కూడా చెబుతుంది. 160 నుంచి 170 స్థానాలు డిఎంకేకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే అన్నాడీఎంకే ఒక 60 నుంచి 70 స్థానాలు, అలాగే టీవీకే ఒక 8 స్థానాల వరకు కూడా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి అది చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఖచ్చితంగా ఇక్కడ డిఎంకేనే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని దాదాపుగా కూడా అన్ని సర్వే సంస్థలు అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే పోల్ ల్యాబ్ ఎగ్జిట్ పోల్ అనేటటువంటి ఒక సంస్థ ఇచ్చిన దాంట్లో కూడా అక్కడ కూడా డిఎంకేకి సంబంధించే అధికారము చేజిక్కించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తే మనం డిఎంకేకి సంబంధించినటువంటి సీట్లు ఎక్కువగా వచ్చేటటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అది ఆ సర్వేకి సంబంధించినటువంటి సంస్థ చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 135 నుంచి 140 స్థానాల్లో డిఎంకేకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవచ్చు. అలాగే అన్నాడీఎంకేకి సంబంధించి 82 నుంచి 85, అలాగే టీవీకేకి సంబంధించి 10 నుంచి 14 స్థానాల్లో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి సో ఈ సర్వే సంస్థ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో పొలిటికల్ ల్యాబొరేటరీ అంటారు, ఇది కూడా తమిళనాడులో కొంచెం ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇందాక నేను చెప్పినటువంటి పీపుల్స్ పల్స్ సర్వే కూడా అక్కడ డిఎంకేని అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో డిఎంకే రెండోసారి అధికారంలోకి రావాలి అని
అని చెప్పేసి. అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాదాపు 134 స్థానాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈసారి 14 పార్టీలతోటి జతగట్టినటువంటి పరిస్థితి, అంటే కూటమిగా ఏర్పడినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ కూడా తనకున్నటువంటి వ్యతిరేక ఓటు చీలి మరొకరికి పడేటటువంటి అవకాశం లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ డిఎంకేకి సంబంధించినటువంటి కూటమి చాలా జాగ్రత్తలు తీసుకుని 14 పార్టీలతో కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈసారి అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ నమోదైన, ఒకవేళ ఆ ఓటింగ్ పర్సంటేజ్ ప్రభుత్వ వ్యతిరేకతతో కూడినటువంటి ఓటింగ్ అయినా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి విజయ్ ఇక్కడ డిఎంకేకి కలిసి వచ్చినటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఓట్ షేర్ని కానీ చూస్తే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఎగ్జిట్ ఫలితాలను బట్టి చూస్తుంటే డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య ఒక 3-4% మాత్రమే ఉంది. కానీ అదే టీవీకే దగ్గరకు వచ్చేసరికి విజయ్కి దాదాపు 18 నుంచి 20% వరకు, 15 నుంచి 20% వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ టీవీకే విజయ్ కానీ లేకుండా ఉంటే, లేకపోతే టీవీకే విజయ్ అన్నా డిఎంకేతో కూటమితో కానీ కలిసి ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఫలితాలు తారుమారయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి. టీవీకే విజయ్ ఎప్పుడైతే మూడో పార్టీగా ఇక్కడ పోటీ చేశాడో సో దానివల్ల డిఎంకేకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు, అదేవిధంగా భారీ ఎత్తున పడినటువంటి ఓటింగ్ పర్సంటేజ్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అది బలహీనపడిపోయింది. అంటే ఒక రకం చెప్పాలంటే విచ్ఛిన్నమైంది, చీలిపోయింది. సో చీలిపోవడం వల్ల ఆ ఓటు బ్యాంక్ అన్నా డిఎంకేకి చెందకుండా పోవడం వల్ల ఇక్కడ మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిందో దాని కారణంగా ఇక్కడ డిఎంకే అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అన్ని సర్వే సంస్థలు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఏదైనా సరే అద్భుతం జరిగితే తప్ప హంగ్ ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఇక్కడ కీలకంగా మారింది. సో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సినటువంటి బాధ్యతను అన్నా డిఎంకే తీసుకొని కానీ ఉండుంటే ఖచ్చితంగా ఈసారి అక్కడ ఎన్నికల్లో అన్నా డిఎంకే అదే అంటే కూటమి గెలిచేటటువంటి అవకాశాలు ఉండేది. కానీ అలాంటి పరిస్థితి కాకుండా టీవీకే విజయ్కి ఆ ఓటు అక్కడి నుంచి అంటే స్ప్లిట్ కావడం వల్ల ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఈరోజు డిఎంకేకి అది గెలుపుకి బాటలు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇక్కడ టీవీకే విజయ్ గెలవడం కోసం కంటే ఎవరిని గెలిపించడానికి వచ్చాడు అనేటటువంటి దాని మీద భారీ ఎత్తున తమిళనాడులో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పంచాలు వేస్తున్నారు, బెట్టింగ్లు కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం 234 స్థానాలు అయితే 118 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.